నేత చంద్రబాబు సైలెంట్ గా ఉన్న తన టీంను మాత్రం సిద్ధం చేసుకుంటున్నారట. 6-100 ఈసారి అధికారం మార్పు తథ్యమని భావిస్తున్నారట. అందుకే తాను సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. అంతేనా, సీఎంగా బాబు తన తొలి ప్రసంగాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. తన ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలవాలన్న లిస్టు కూడా రెడీ అయిందట. జూన్ 9 నుంచి మంచి ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆ తర్వాత ముహూర్తాలు కూడా చూస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ప్రధాని మోదీతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా ఉందని అంటున్నారు. బాబు ప్రమాణ స్వీకార వేదిక అతిథుల లిస్టు, మంత్రివర్గం కూర్పు, తొలి సంతకం ఇలా చాలా జోరుగానే తెర వెనుక కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. అంతా బాగుంది, కానీ ఎక్కడైనా లెక్క తప్పితే ఏంటనేదే అసలు సమస్య. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ సిద్ధంగా ఉన్నారు. 4వ తేదీన వచ్చే ఫలితాలు ఏపీ ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్నాయి. జూన్ 4న వచ్చే ఫలితాలపైన ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వచ్చే 24 ఎన్నికల్లో తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి కాన్ఫిడెంట్గా ఉంటూ ఏదైతే తమ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం వైఎస్ జగన్ చేశారని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఏదైతే బహిరంగంగా కూడా వైఎస్ జగన్ వచ్చేది తన ప్రభుత్వమే అని చెప్పి వైఎస్ జగన్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. అయితే ఈ మౌనం వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 24 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే జూన్ 4వ తేదీ వచ్చే ఫలితాలు కూటమికి అనుకూలంగా రాబోతున్నాయని చెప్పి ఏదైతే టీడీపీ నాయకులు కావచ్చు, మిగతా అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగా కానీ ఇటు సోషల్ మీడియా వేదిక కానీ ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినా వచ్చేది కూటమి ప్రభుత్వం అని చెప్పి ధీమాగా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా చురుగ్గా ఏదైతే తెలుగు తమ్ముళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు తన టీంతో ఏదైతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రమాణ స్వీకార వేదిక కావచ్చు, ప్రమాణ స్వీకారంలో తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఇట్లా ఏదైతే తన టీంతో ఏదైతే సీక్రెట్గా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఒకవేళ తాము అధికారంలోకి వస్తే ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ముఖ్యంగా మొదటి సంతకం డిఎస్సి పైన చేస్తానని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది. ఒకవేళ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే మొదటి సంతకం దానిపైన చేస్తారా, లేదా సూపర్ 6 పథకాలు ఏదైతే ప్రకటించారో దానిపైన సంతకాలు చేస్తారని దానిపైన ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా ఏదైతే ప్రమాణ స్వీకార వేదిక కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జూన్ 9న ఏదైతే మంచి ముహూర్తంగా ఉండడం, ఇటు వైసీపీ క్యాడర్ కూడా ఏదైతే జూన్ 9న వైజాగ్లో తమ అధినేత ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇదే వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో చక్కర్లైతే కొడుతుంది. జూన్ 4న వచ్చే ఫలితాలు ఎవరి ఫేట్ డిసైడ్ చేస్తుందో వేచి చూడాలి.